మీ ఇంటిలో సమాధానాన్ని చూడాలంటే ఈ ప్రశ్న యొక్క ఉత్తరము దేవుని దగ్గరే ఉందండి. ఇంటిలో సమాధానం లేదు, భార్య భర్తల మధ్యలో ఐక్యత లేదు, ఇద్దరు ఎడబాటుగా ఉంటూ ఉన్నారు. కానీ ఇరువురు కూడా విశ్వాసులే. ఎక్కడో గొడవలు ఆడుకొని భార్య ఏమో వాళ్ళ ఇంట్లో ఉంది, భర్త ఏమో తన ఇంట్లో ఉన్నాడు. వీరిరువురిని సమాధానపరచడానికి ఎవరైనా అవసరంగా ఉంటూ ఉంటుంది. ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, అనేకమైన నెలలు గడిచిపోయాయి. ఇక ఆలోచనలు, అపోహలు మనసులో వస్తూ ఉంటాయి. ఇక ఈ కుటుంబం ఇలాగా ఉండే కంటే కూడా విడాకులు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. ఇట్లాంటి ఆలోచనల మధ్యలో చాలామంది విడాకుల వైపు వెళ్తూ ఉంటారు. కానీ వివాహం చేసింది ఎవరు? వివాహం చేసింది దేవుడే కదా. మరి ఈ వివాహంలో ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని కూడా దేవుడు తీర్చగలడు కదా. ఎందుకంటే మనము మానవుల మీద లేకపోతే మన తల్లిదండ్రుల మీద ఎందుకు మనం ఆధారపడుతూ ఉండాలి? ఎందుకు వారి యొక్క మాటలనే మనం వింటూ ఉండాలి? ఎందుకు వారు మాట్లాడుతున్న మాటలు వ్యతిరేకపు మాటల్ని మనం ఆధారం చేసుకోవాలి? మన వివాహం జరిగింది దేవుని సన్నిధిలోనే కదా, వివాహం చేసింది దేవుడే కదా. అయితే ఈ వివాహంలో మనకున్న అవిధేయతను బట్టో, మనకున్న అవివేకాన్ని బట్టో, మనకున్న గర్వాన్ని బట్టో మనము ఇరువురుగా ఆ భర్త భార్యలు గొడవలు ఆడుకుని ఎడబాటుగా ఉంటే, ఆ కుటుంబంలో సమస్యగా ఉంటే దేవాతి దేవుడు పరిష్కారం చేయలేడా? దేవాతి దేవుడు తప్పకుండా పరిష్కరించగలడు. ఏ సమస్య అయినా సరే దానికి ఉత్తరము దేవుడే. నువ్వు గనక అవునంటే, నువ్వు గనక నమ్మితే, నువ్వు నమ్ముకున్న దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు అని నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యాలు తప్పక నీ కుటుంబంలో చూస్తావు. నీ కుటుంబంలో విడాకులు ఉండవు. ఐ క్యాన్సిల్ ద వర్డ్స్ ఆఫ్ డివోర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక దైవజనుడిగా నీ కుటుంబంలో విడాకులు విడాకులు అని వినబడుతున్న ఆ శబ్దాలని యేసు నామములో గద్దిస్తూ నష్టపరుస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క భర్త భార్యల్ని మళ్ళీ సమాధానపరచాలి అంటే గనక, మళ్ళీ ఈ కుటుంబంలో సమాధానము చూడాలి అంటే గనక దేవుడు తన యొక్క విశ్వాసుల ద్వారా, దేవుడు తన యొక్క ఎన్నుకోబడిన దేవుడు తన ఎన్నుకోబడిన ఏర్పాటు చేసిన తన దైవజనుల ద్వారా ఆ కుటుంబంలో సమాధానాన్ని తీసుకురాగలరు. అందుకనే మనకి సహవాసము చాలా ప్రాముఖ్యము. అందుకనే మనకి సంఘము చాలా ప్రాముఖ్యము. సంఘ కాపరి మనకి చాలా అవసరము. సంఘస్థులు మనకి చాలా అవసరము. మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మన కుటుంబము చిన్న భిన్నంగా కనబడుతూ ఉన్నప్పుడు సంఘము మనకి సహాయము చేస్తుంది. దేవాతి దేవుడు సంఘము ద్వారా మన జీవితంలో, మన కుటుంబంలో కార్యం చేస్తూ ఉంటారు. చూద్దామండి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మీ కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానపరచువారు అంటే సమాధానము కొరకు వెళ్ళువారు,
సమాధానము కొరకు వారు కార్యము చేయువారు. ఇబ్బందిని చూసి ఇది ఇంకా తెగదులే, ఇక ఈ ఇబ్బంది ఇక పోదులే, ఇక ఈ కుటుంబం విడాకులే అని అనుకునేవారు, అని మాట్లాడేవారు ఈ సమాధానపరచలేరు. సమాధానము పరిచేవారు సమాధానానికి అధిపతి అయిన యేసుని చూస్తూ నడిచేవారుగా ఉండాలి. యేసు మీద ఆధారపడేవారుగా ఉండాలి. యేసయ్య మీద విశ్వసించేవారుగా ఉండాలి. దేవాది దేవుడు అద్భుతం చేస్తాడు అని నమ్మేవారుగా ఉండాలి. భర్త భార్య ఎడబాటు సంవత్సరాలు ఉన్నా సరే, సంవత్సరాలు గడిచినా సరే దేవాది దేవుడు కార్యం చేస్తాడు, ఈ యొక్క కుటుంబంలో దేవుడు కార్యం చేస్తాడు అని నమ్మేవారుగా ఉండాలి. ధైర్యంతో ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. సమస్యలని వెలికి తీసి మాట్లాడేవారుగా ఉండాలి. దేవుని సమాధానాన్ని తీసుకొచ్చేవారుగా ఉంటే గనక ఆ కుటుంబము చిన్నాభిన్నము కాదు. ఆ కుటుంబంలో దేవుని యొక్క సమాధానాన్ని తప్పక చూస్తాము. అందుకని ఇక్కడ రాసిన మాట, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అంటే దేవాతి దేవుడు ఎవరు అన్నది ఆ వ్యక్తి ద్వారా అది ప్రకటింపబడుతుంది. ఏ దైవజనుడినైతే గనక దేవుడు నీ కుటుంబంలోకి తీసుకొస్తూ ఉన్నాడో ఆ దైవజనుడు ద్వారా సమాధానాన్ని కూడా దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. ఏ సంఘ కాపరి ద్వారా అయితే నీ కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు పంపిస్తూ ఉన్నాడో ఆ సంఘ కాపరి ద్వారా దేవుడు ఎవరు అన్నది ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకనే వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆ యొక్క కుమారుడు ద్వారా, ఆ దైవజనుడి ద్వారా దేవుడు ఎవరో, ఆ తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవుని యొక్క కార్యం ఎంత గొప్పగా ఉంటుందో, విడాకులు విడాకులు అనే ఒక మాటలు వినబడుతున్న ఆ కుటుంబంలో మళ్ళీ సమాధానాన్ని చూసే రీతిగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో దేవుడు ఆయనే ప్రకటించుకుంటూ ఉంటాడు. ఆయన దైవజనుల ద్వారా ఆయన ప్రకటించుకుంటూ ఉంటాడు. యువర్ మ్యారేజ్ విల్ నాట్ ఎండ్ ఇంటూ డైవర్స్. నీ కుటుంబంలో విడాకులు చూడవు. దేవుని యొక్క సమాధానాన్ని నువ్వు తప్పక చూస్తావు. అయితే దేవుని యొక్క సమాధానము నీ కుటుంబంలో చూడాలి అంటే కనుక నువ్వు దేవుని నమ్మాలి. మీ ఇరువురిని కలిపిన దేవుడు మీ మధ్యలో ఉన్న ఇబ్బందిని కూడా ఆయన తీసివేయగలడు. దైవజనుల్ని మీరు స్వాగతించాలి. సంఘ కాపురుల్ని మీ యొక్క సమస్యల్లోకి తీసుకొని రావాలి. దేవుని యొక్క సంఘాన్ని, దేవుని కుమారులుగా అనబడుతున్న దైవజనుల్ని మీ యొక్క కుటుంబంలోకి మీరు స్వాగతించాలి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించునుగాక. దేవుడు మీ కుటుంబాన్ని జతపరచునుగాక. దేవుడు మీ కుటుంబంలో సమాధానాన్ని కలగజేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, మీ సన్నిధిలో ప్రభువా ఆ కుటుంబాలు, చిన్న భిన్నమైన కుటుంబాలని మీ సన్నిధిలో తీసుకొస్తూ ఉన్నాం. మా కుటుంబాల్లో విడాకులు మేము చూడకూడదు. మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోకూడదు. అయ్యా, మీ సన్నిధిలో మేము గోజాడుతూ ఉన్నాం. అయ్యా, సమాధానపరచువారు ధన్యులు అని నీ మాట తెలియపరుస్తూ ఉంది. సమాధానపరచువారు అయ్యా నీ యొక్క జనము, నీ యొక్క అయ్యా నిన్ను విశ్వసించే విశ్వాసులు, అయ్యా నీ సేవ చేసే దైవజనుల ద్వారా అనేకమైన కుటుంబాల్లో జరుగుతున్న ప్రభువా యొక్క ఎడబాటుతో జరుగుతున్న ప్రభువా ఇరుకు ఇబ్బందుల్ని ప్రభువా తీసివేసి ఆ కుటుంబాలని ప్రభువా మళ్ళీ మీరు జతపరచమని అడుగుతూ ఉన్నాను యేసయ్య. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.